స్వామి అండ్ ద మ్యాజిక్ బీన్స్. ఇంతకుముందు నిన్నేం చెప్పుకున్నాం మనం? స్వామి వాళ్ళమ్మ కవును అమ్మకరమ్మని చెప్తుంది. దారిలో పోతే ఒక స్వామీజీ కనబడతాడు. కనబడి ఏం చేస్తాడు? ఏమిస్తాడు? బీన్స్ ఇస్తాడు. అవునా? బీన్స్ ఇస్తాడు. బీన్స్ ఇచ్చి పెన్ను బాగా లావుతుంది. బీన్స్ ఇచ్చేసి కౌన్ తీసుకుపోతాడు. ఆ బీన్స్ని తీసుకొచ్చినందుకు వాళ్ళ మమ్మీ తిట్టి అక్కడ ఏం చేస్తుంది? అక్కడ వారేసి చెట్టు పెడతారు. పెట్టినాక ఏమవుతుందో చూద్దాం. స్వామి వోకప్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ అంటే ఏంటిది? కనబడుతుంది కదా అక్కడ, నేను రౌండ్ చేసిన. కనబడుతుందా మీకు? మార్నింగ్ కనబడుతుందా? మార్నింగ్ అంటే ఏంటిది? కరెక్ట్, పొద్దున లేచిండనమాట స్వామీజీ కాదు, లేవడాన్ని ఏమంటారంటే ఇక వోకప్ అంటారు. అనండి ఒకసారి, వోకప్ అంటే లేచాడు, నిద్రలోకి వెళ్ళి లేస్తే వేకప్ అంటారు. సో స్వామి వోకప్ ఇన్ ద మార్నింగ్, పొద్దున లేచాడు. అర్థమైంది కదా? మార్నింగ్ అంటే ఏంటిది? వోకప్ అంటే ఏంటిది? లేచాడు. హీ సా ఏ జైంట్ బీన్ స్టాక్. He saw a giant beanstalk in front of his house. Okay. So, he అంటే అతను చూసిండు. ఇగో సా అంటే ఏంటిది? SAW సా అంటే చూశాడు. సా అంటే ఏం చూశాడు? మరి ఏం చూశాడు చెప్పండి? జైంట్. ఇది జైంట్ అంటే రాక్షసుని చూసిండా లేదా? చూసి తప్పు చెప్పా. రాక్షసుని కాదురా, ముందు చదవలే మనం. జైంట్ బీన్ స్టాక్. జైంట్ అంటే పెద్దది అన్నట్టు. జైంట్ అంటే రాక్షసుడు అవుతుంది, పెద్దది కూడా అవుతుంది. సో పెద్ద బీన్ స్టాక్, పెద్ద చిక్కుడు చెట్టుని చూసేవాడు. అవునా? ఒకసారి చూద్దాం చిక్కుడు చెట్టు ఎంత పెద్దగా ఉన్నదో. అరే ఏమైందా? చిక్కుడు చెట్టు లేదేంది? పోనీ ఈ బొమ్మలో వాడలేక పెద్ద చిక్కుడు చెట్టుని చూసాడు. చూసి కిందికి ఉంటుందా? గిట లేదు, ఇలా లేదు. మరి ఎటు పోయింది? పోనీ మరి కానిద్దాం. ఈ క్లైంబ్డ్ అప్ టు ఏం చేసిండు? పెద్ద బీన్ స్టాక్ని చూసిండు. బీన్ స్టాక్, జైంట్ బీన్ స్టాక్ అంటే పెద్ద బీన్ స్టాక్, చిక్కుడు చెట్టుని చూసిండు. ఎక్కడ చూసిండు? కబోర్డ్ ముందట, బిల్డింగ్ ముందట, హౌస్ ముందట. కరెక్ట్. ఏం పేరు? సారిక. అది కరెక్ట్ చెప్పింది. బీన్ చెట్టుని ఎక్కడ చూసిండు? ఆడు కబోర్డ్ ముంగట చూసిండు, హౌస్ ముందట చూసిండు. హౌస్ ముందట అంటే ఫ్రంట్ అంటాం. అర్థమైందా? ఫ్రంట్ అంటే ముందట. దేని ముందట? ఇంటి ముందట, హౌస్ ముందట బీన్ స్టాక్ను చూసిండు. అది ఎట్లున్నదట బీన్ స్టాక్? వెరీ స్ట్రాంగ్, లైక్ ఏ ట్రీ. వెరీ స్ట్రాంగ్ అంటే ఏంటిది? గట్టిగా ఉన్నదట. స్ట్రాంగ్ అంటే గట్టిగా. లైక్ ఏ ట్రీ అంటే ఏంది? కాదు, స్ట్రాంగ్ అంటే గట్టిగా. లైక్ ఏ ట్రీ అంటే ఏంటిది? ట్రీ అంటే తెలుసు కదా మీకు. ఏంటిది ట్రీ అంటే? ఏంటిది? చెట్టు. లైక్ ఏ ట్రీ అంటే చెట్టు లెక్క గట్టిగా ఉన్నదట. మనం చిక్కుడు చెట్టు ఎట్లుంటుంది? చెట్టు లెక్క ఉంటుంది. అదేమన్నా తీగ లెక్క ఉంటుంది. అవునా? కానీ ఇది ఎట్లున్నది? చెట్టు లెక్కనే ఉన్నదట. చెట్టు లెక్క గట్టిగా ఉన్నదట. గట్టిగా ఉన్నది కాబట్టి చెట్టు లెక్క అంటాడు. అన్నాక ఇది ఎక్కడికి వెళ్ళొచ్చిందని చెప్పి హీ వెంట్ అవుట్ సైడ్, బయటికి వెళ్ళి కథం చూసి చెట్టు ఎక్కడ స్టార్ట్ చేసిండు. స్టార్టెడ్ క్లైంబింగ్. ఎక్కడ ఇంగ్లీష్లో ఏమంటాం మనం? క్లైంబింగ్ అంటే ఎక్కడం. క్లైంబింగ్ ఎక్కడం, చెట్టు ఎక్కడం కానీ దిగడం కానీ క్లైంబింగ్ అంటాం. దేన్ని ఎక్కాడు? బీన్ స్టాక్ని ఎక్కాడు. హీ క్లైంబ్డ్ అప్ టు ద స్కై. అది ఎక్కడికి ఉన్నదట? స్కై అంత పెద్దగా మీద దాకా ఉన్నది.
త్రూ ద క్లౌడ్స్. క్లౌడ్స్ అంటే ఏంటిది నేను చెప్పిన మబ్బులు. మబ్బులు, రైట్. క్లౌడ్స్ అంటే మబ్బులు. స్కై అంటే ఏంది? ఆకాశం. కరెక్ట్, ఆకాశం. నువ్వేం చెప్తానవరా? బాగా మీది కాదురా. స్కై అంటే ఆకాశం, క్లౌడ్స్ అంటే మబ్బులు. అక్కడి దాకా ఎక్కినాక ఏం కనబడ్డది స్వామికి? ఒక బ్యూటిఫుల్ క్యాజువల్ కనబడ్డది. బ్యూటిఫుల్ అంటే ఏంటిది? బిల్డింగ్ కాదు, ఏమైంది పోయింది? భవనం. బ్యూటిఫుల్ అంటే ఏంటిది? భవనం. భవనం కాదు, ఏది కాదు. బ్యూటిఫుల్ అంటే అందమైన. అంటే అందమైన చెట్టు, అందమైన పువ్వు, అందమైన ఇంకేముంటాయి అందమైన అని చెప్పులు, అందమైన బట్టలు, అందమైన ఊరు ఉంటుందా లేదా? అందమైన బొమ్మలు, అందమైన హీరోయిన్లు, అందమైన హీరోలు, ఫోటోలు తీసుంటాయి. వారన్నీ ఏమంటాం? కింది పోతుంది బ్యూటిఫుల్ అంటారు. బ్యూటిఫుల్ అంటే ఏంటిది? చక్కగా, మంచిగా, అందంగా, బ్యూటిఫుల్. అరే ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు రైడు అంటాం. గలీజ్గా ఉన్నాడు, బయట పడండి గలీజ్గా ఉన్నాడు ఇడు అంటాం. ఇది బ్యూటిఫుల్ ఉన్నాడా లేదా? మంచిగా నవ్విలానికి ఏమంటాం మనం? బ్యూటిఫుల్ స్మైల్. అరే మస్తు నవ్వుతున్నారా ఏమన్నా? మనం ఎవరైనా మస్తు నవ్వుతున్నాం అంటే ఏమనాలి? ఏ బ్యూటిఫుల్ స్మైల్ అనాలి. ఎట్రా సారిగా ఎట్లా నవ్వుతుంది? నవ్వుతలేదు, నవ్వుతూ చెప్పాలి. వీడు నవ్వుతాడు కానీ బాగా బ్యూటిఫుల్ నవ్వుతలేడు. ఇంకేమైనా నవ్వుతాడు? వీడు బ్యూటిఫుల్ నవ్వుతాడు. యశ్వంత్ గారు ఎట్లా నవ్వుతాడు రా? బ్యూటిఫుల్. ఎట్లా నవ్వుతాడు? అంటే అందంగా. బ్యూటిఫుల్ స్మైల్ అంటే అందంగా నవ్వుతాడు. కానీ ఇక్కడ ఏం చూసిండు ఆయన? బ్యూటిఫుల్ క్యాజువల్ చూసిండు. క్యాజువల్ అంటే ఏంటిది? బిల్డింగ్. క్యాజువల్ అంటే బిల్డింగ్. ఎలాంటి బిల్డింగ్ అది? ఎట్లున్నదట బిల్డింగ్? క్యాజువల్ అంటేనే బిల్డింగ్ రా. ఆ క్యాజువల్ ఎట్లున్నదట? అందంగా ఉన్నది. అంటే ఇంగ్లీష్లో ఏమనాలి? అది ఎట్లున్నది అనాలి? ఇంగ్లీష్లో ఏమనాలి? కరెక్ట్, సూపర్. ఏం పేరు అనేది? అంజీ. నీ పేరు నాకు తెలుసు కానీ కావాలని అడుగుతాను అలా వాడాలని. సో అంజిగాడు కరెక్ట్ చెప్పిండు. ఎట్లున్నదట బిల్డింగ్? ఎట్లుంది? బ్యూటిఫుల్ ఉంది ఆ బిల్డింగ్. అర్థమైందా? అప్పుడు ఏం చేసిండు? చూసి ఊకున్నాడా? ఇక ఊకున్నాడా? ఈ వెంట ఇన్సైడ్. ఇప్పుడు చెట్టు మీదకి వెళ్ళి ఏం చేసిండు? దాంట్లోకి పోయిండు. కిటికీలకి వెళ్ళో ఇంట్లోకి వెళ్ళో పోయిండు. ఇక ఈవెంట్ అవుట్ సైడ్ కాదురా, ఆడి ఇంట్లోకి వెళ్ళి అవుట్ సైడ్ వచ్చి చెట్టు ఎక్కిండు. చెట్టు మీదకి వెళ్ళి ఇన్సైడ్ అంటే ఇంట్లోకి పోయిండు. ఇన్సైడ్ అంటే ఇటు లోపలికి. ఇన్సైడ్ అంటే ఏంది? లోపలికి పోయిండు. పోయినప్పుడు ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? స్వామి హర్డ్ ఏ వాయిస్. స్వామి హర్డ్ ఏ వాయిస్. వాయిస్ అంటే ఏంది? ఒక గొంతు విన్నాడు. వాయిస్. మన గొంతు అంటే ఇది కాదురా. గొంతు త్రోట్ ఇది కాదు. వాయిస్ అంటే ఏంది? గొంతే. కానీ ఏం గొంతు? గొంతు అంటే ఏంటి? మన మాట మాట్లాడుతున్నాం. అరే నీ గొంతు మస్తు మంచిగా ఉన్నారా అంటే అర్థమైందిరా. గిదా మనం బయటికి అయితే మాట ఉంటుంది కదా, దాన్ని వాయిస్ అంటాం. అర్థమైందా? ఏమంటాం? ఈయన వాయిస్ మంచిగా లేదురా అంటే అర్థమైంది. తెలుగులో వచ్చేవరకు ఆయన గొంతు మంచిగా లేదు అంటాం. కానీ గొంతు అంటే మనం తెలుగులో గిది గొంతే అంటాం, మాట్లాడేది కూడా గొంతే అంటాం. కానీ ఏంది? మనం గొంతులోకి వెళ్ళి మాట్లాడే మాటను ఏమంటాం రా? వాయిస్ అంటాం. ఏమంటాం? వాయిస్. వాయిస్ కాదురా. వాయిస్ అంటే ఏంది? వాయిస్ అంటే ఏందిరా? మనుషులా? జనాలా? ఇంకా బాయ్స్ అంటే ఏందిరా? బాయ్ అంటే తెలియదా? మగ పిల్లగాళ్ళు చిన్నపిల్లల్ని మగవాళ్ళని ఏమంటాం? బాయ్స్ అంటాం. నువ్వు బాయా గర్లా? తెలుసు కదా మరి. బాయ్స్ అంటే ఏంటంటే జనాలు. ఇంకేందో చెప్తారు. ఇది ఇక్కడ ఉన్నది వాయిస్. బాయ్స్ వాయిస్కు గర్ల్ వాయిస్కు తేడా ఉంటుందా ఉండదా? బాయ్స్ వాయిస్ వేరే తిరుగుతుంది. గర్ల్ వాయిస్ సన్న వస్తుంది. బాయ్స్ వాయిస్ ఎట్లా వస్తుంది? దొడ్డు వస్తుంది. ఇప్పుడు నేను గర్ల్ వాయిస్లో మాట్లాడాలా? ఎక్కడికి పోతానా అంటాం. గర్ల్స్ వాయిస్ అయితే. బాయ్స్ అయితే ఎడిపోతాను అంటాం. అవునా? దాన్ని వాయిస్ అంటాం. ఆ వాయిస్ ఏమంది? ఫీ ఫీ ఫో ఫన్.
అన్నది ఫీ ఫీ ఓ ఫన్. సామి గజ్జు అన్నాడు. ఏమైండు? గజ్జు అన్నాడు. ఇగో ఫ్రైటెండ్ అంటే గజ్జు అన్నాడు అన్నట్టు. ఫ్రైటెండ్, సామి వాజ్ ఫ్రైటెండ్. గజ్జు అన్నాడు. గజ్జు అని కబ్బోర్డ్లో పోయి దాక్కున్నాడు. ఎలా పోయిండు? కబ్బోర్డ్లో పోయిండు. కబ్బోర్డ్ అంటే ఏంటిదిరా? తన అది దిగుడు ఉంటుంది కదా, తలుపులు వేసి అలా పెట్టి గుడ్డలో పెట్టి పెడతాం, దాచిపెడతాం, అవి బట్టలు పెట్టుకుంటాం. కిచెన్ కాదురా. కిచెన్ అయినా ఏదైనా మనం ఒకటి వస్తువులు దాచిపెట్టుకుని అలా మూత పెడతాం చూసినావా, దాన్ని కబ్బోర్డ్ అంటారు. అర్థమైందా? ఇదేంటిది ఇప్పుడు ఇక్కడ ఈ రౌండ్ అప్ చేసినా కదా, ఇదేంటిది? ఫ్రైటెండ్. గజ్జు అన్నాడు. కబ్బోర్డ్లో పోయి దాక్కున్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఒక పెద్ద జైంట్ వచ్చిండు అక్కడికి. జైంట్ అంటే ఏంది? రాక్షసుడు. కేమ్ ఇన్ టు ద రూమ్. ఆ రూమ్లోకి వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఆ టేబుల్ మీద ఏమున్నది? ఇదిగో హెన్ ఉన్నది, ఫ్లూట్ ఉన్నది. ఎలాంటి ఫ్లూట్ అది? గోల్డెన్ ఫ్లూట్. గోల్డెన్ కలర్ కాదు, గోల్డెన్దే, అది బంగారుదే. బంగారు రంగు ఫ్లూట్ కాదు, బంగారుదే. మీకు ఇక్కడ హెన్ కనబడుతుందా లేదా? ఇగో ఈడున్నది హెన్. ఎగ్ కనబడుతుందా? ఎగ్. ఇక ఫ్లూట్ ఈడున్నది కదా, ఇది ఫ్లూట్. ఇంకా ఎగ్ పెట్టలే కానీ ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఫ్లూట్. ఇది ఎట్లున్నది? మెరుస్తుంది చూడాలి, చక్క 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 మెరుస్తుంది. అది గోల్డెన్ ఫ్లూట్. మనం ఇక్కడ దాకా చదువుకుందాం. ఓకే. వోకప్ కనబడుతుంది కదా. వోకప్ అంటే ఏంటిది? నిద్ర లేవడం. ఏమొచ్చిందాడ? నెక్స్ట్ మార్నింగ్. మార్నింగ్ అంటే పొద్దున. అదో నెక్స్ట్ ఏమంటుంది? జైంట్ బీన్ స్టాక్ అంటే ఏంటిది? పెద్ద చిక్కుడు చెట్టు. ఇదేంటిది? హౌస్ అంటే ఇల్లు. అదేంటిది? స్ట్రాంగ్ అంటే గట్టిగా. అదేంటిది? అవుట్ సైడ్, బయట అన్నట్టు. ఇదేంటిది? క్లైంబింగ్ అంటే ఎక్కడం లేదా దిగడం, రెండు అవుతుంది. ఇదేంటిది? క్లైంబ్డ్ అప్ అంటే పైకి ఎక్కాడు. అర్థమైందా? ఇదేంటిది? స్కై అంటే ఆకాశం. అదేంటిది? క్లౌడ్స్ అంటే మేఘాలు, మబ్బులు. అదే. ఇది బ్యూటిఫుల్ అంటే చెప్పినా కదా, ఫ్రూటా? బ్యూటిఫుల్ అందమైన. క్యాజువల్ పక్కకు వచ్చింది ఇప్పుడు. క్యాజువల్ అంటే ఏంది? భవనం అంటే బిల్డింగ్ రా. భవనానం అంటాడు అప్పటి నుంచి వీడు. అదేంటిది? అడుగుతుంది కదా ఎప్పటికీ. ఇన్సైడ్ అంటే లోపల. అదేంటిది? వాయిస్. సౌండ్ అన్నది ఆడ ఉన్నది చదవాలి. వాయిస్ అంటే గొంతు. ఫ్రైటెండ్. FRIGHTENED. ఫ్రైటెండ్ అంటే ఏంది? భయపడ్డాడు. గజ్జు అన్నాడు. ఇదేంటిది? లోపల చదవదురా, చదివేది డైరెక్ట్ బయటికి చదవదు. గోల్డెన్ ఫ్లూట్ అంటే ఏంటిది? గోల్డెన్ ఫ్లూట్ అంటే ఏంటిది? కట్టెనా? మరి పీక. పిల్లని పోయా అంటారు. పిల్లలు అడిగితే ఇట్లా కదా, గది ఫ్లూట్ అంటే. రంధ్రాలు ఉంటాయి దానికి. బంగారం దట. అది ఎటువంటిది? బంగారంది. మిగతా రేపు చూద్దాం, సరేనా?